ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాది ముక్కు పుడక ఏమైంది? ఇందులోకి తేలు ఎలా వచ్చింది? ముక్కు పుడక ఎక్కడ ఉంది? హే భగవాన్, ఇలా అయ్యింది ఏంటి? ఉదయాన్నే మాది ఎవరి ముఖం చూసింది? ఇంత ఘోరం జరిగింది. ఇదేమి మాయా, ఇదేమి మంత్రం? అమ్మో, పెద్దది అవుతుంది. ఏంటిది? హలో, ఓ సేటు, సూట్ కేసులో డబ్బులు కాకుండా పామిచ్చావేంటి? నువ్వే కళ్ళతో చూసావు కదా. కట్టలు కట్టలు ఇచ్చాను, పాము ఇచ్చాను అంటావేంటి? ఇందులో పామే ఉంది. మర్యాదగా మా ముక్కు పుడక మాకిచ్చే. మీది ఇచ్చిన బాక్సులో ముక్కు పుడక మాయమయ్యి తేలు వచ్చింది. తేలా? అవును వికాస్ బాయ్, అమ్మవారి ముక్కు పుడకని ఇంకోసారి చూసుకుందామని మాది కారు ఆపి బాక్సు ఓపెన్ చేసి చూసేసరికి అది తేలు అయినాయి. మాకీ కసం, అందులో తేలు ఉన్నాయి. మాది ప్రాణం తీయడానికే వచ్చినాయి. మాది డబ్బులు మాకు ఇవ్వు బాయ్. రీ మెంటల్, డబ్బులు అందులో లేవని చెప్పాను కదా. ఇప్పుడు మేము ఏమి చేయాలి? తూర్పుకు తిరిగి దండం పెట్టుకోవాలి. అమ్మవారి ముక్కు పుడక పైన అటువంటి వస్తువుల పైన ఆశ పెట్టుకోకూడదని మాకు అర్థమయ్యింది. డబ్బు పోయింది, ముక్కు పుడక పోయింది. అమ్మవారి నుంచి ఇది మనకు పెద్ద వార్నింగ్ నిహారిక. విగ్రహం జోలికి, ముక్కు పుడక జోలికి ఇంకోసారి వెళ్లకుండా ఉండడం మంచిది. ప్రాణాలు మిగులుతాయి. అది సరే గాని ఇంతకీ ఆ ముక్కు పుడక ఏమైనట్టు? అతను తీసుకువెళ్ళిపోయిన ముక్కు పుడక మన దగ్గరికి ఎలా వస్తుంది? ఎవరు తీసుకొచ్చిస్తారు? చింటూ, ముక్కు పుడక. ఆ వికాస్ తనతో పాటు తీసుకెళ్లిపోయిన ముక్కు పుడక ఇక్కడెందుకుంది? ఇక్కడికెలా వచ్చింది? అదే అర్థం కావడం లేదు. నువ్వు గుడిలో మా అవని మేడం వాళ్ళని చూసుంటావు కదా, వాళ్ళకి సందేశం చేరేలా చెయ్యి. చింటూ, పైకి చూడు. చిలుక తనే తీసుకొచ్చి వేసింది. వాట్? అవును, గతంలో కూడా నేను పెద్ద ప్రమాదంలో ఉండగా అమ్మ వాళ్లకు నా జాడను తెలియజేసింది. ఇప్పుడు ఈ విధంగా సహాయపడింది. తను నా ఫ్రెండ్. రాళ్లకు మొక్కుతావు, చిలుకను ఫ్రెండ్ అంటున్నావు. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా అమ్మవారి మహిమే.
ఇందాక నేను మొక్కిన అమ్మవారే నాకు న్యాయం చేసింది. నా మీద అమ్మ మీద పడిన నిందను తుడుచుకునే అదృష్టంని వరంలా ప్రసాదించింది. థ్యాంక్ యూ చిలకమ్మ. పద వెళ్దాం. హ్మ్. అక్షయ ఏమో ముక్కు పుడక పట్టుకుని ఎటు వెళ్ళిపోయిందో తెలీదు. అవని ఏమో ఏ పాపం ఎరగనట్టు పూజ గదిలో కూర్చుంది. ఎవరికి వాళ్ళు తెగ నటించేస్తున్నారు. తల్లిని మించిన పిల్ల, పిల్లని మించిన తల్లి. ఇద్దరు కలిసి మనల్ని ముంచేసేలా ఉన్నారు. అవునవును. ఏమైంది హారిక? ఎందుకు కంగారుగా ఉన్నారు? కంగారేం లేదే, మామూలుగానే ఉన్నాం. ఇందాక ఓ గంట సేపు కనిపించకుండా పోయారు. ఎటు వెళ్లారు? అక్షయ్ ఎక్కడైనా కనిపిస్తుందా అని వెతకడానికి వెళ్ళాం. నిజమేనా? మీ దగ్గర అబద్ధం ఎందుకక్కా? ఎంత మంచి అవకాశం మిస్ అయింది. డబ్బులు మాయమై పాము కనిపించడం ఏంటి? సేటుగాడి దగ్గర ముక్కు పుడక మాయమై తేలు కనిపించడం ఏంటి? అంత విచిత్రంగా ఉంది. చిన్నోడా, అటు చూడు. అక్షయ, అమ్మా, అక్షయ, ఏమైందమ్మా? నీ గురించి ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? మీ అమ్మ పూజలు కూడా చేస్తుంది తెలుసా? అదిగో ఆ అక్షయ్ వచ్చినట్టుంది. పదండి. నువ్వు మీ అమ్మ కలిసి నాటకాలాడుతున్నారా? ముక్కు పుడక ఏమైంది? ఎక్కడ దాచిపెట్టావు? ఆ అమ్మాయి ఎంతలా అరిచినా ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తుంది పాపం. మాట్లాడవేంటే? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.